శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో 2 రోజుల పాటు సాగిన కేంద్ర బృందాల పర్యటన ముగిసింది. పలు ప్రాంతాల్లో పర్యటించిన నిపుణులు మూత్రపిండ వ్యాధిపై అధ్యయనం చేశాయి. మట్టి, నీరు, పొలాల్లో వినియోగిస్తున్న రసాయనాల నమూనాలు సేకరించారు. పరిశీలనల ప్రాథమిక నివేదికను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్కు ఇవాళ సమర్పించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రజల ఉసురు తీస్తున్న మూత్రపిండాల వ్యాధి కారకాలను కనిపెట్టే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో భారతీయ వైద్య పరిశోధనా మండలి బృందం, లక్నో నుంచి వచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ బృందం ఉద్దానంలో పర్యటించాయి. ప్రజలకు భరోసా ఇస్తూ 2 రోజుల పాటు ఈ బృందాలు పరిశోధన చేశాయి. 2 జట్లలోని నిపుణులు ఉద్దానంలోని అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రతి అంశాన్ని నమోదు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ రవిరాజ్ నేతృత్వంలో కేంద్ర వైద్య బృందం పర్యటన సాగింది. తొలుత ఈ బృంద సభ్యులు కలెక్టర్ లక్ష్మీ నృసింహంతో సమావేశమయ్యారు. సమస్య తీవ్రతపై వివరాలు సేకరించారు. సోంపేట సామాజిక ఆసుపత్రికి వెళ్లి పాత దస్త్రాలు పరిశీలించారు. వైద్య సిబ్బందితో మాట్లాడారు. కవిటి మండలం బొరివంకలో జరుగుతున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలను అధ్యయనం చేశారు. తాము సేకరించిన నమూనాలు వివరాలతో ప్రాథమిక నివేదిక తయారు చేశారు. ఈ అధ్యయనాన్ని మరింత క్షుణ్ణంగా కొనసాగించి 6 నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సర్వే చేసి వ్యాధి దాని తీవ్రతని ఎస్టిమేట్ చేయడం అన్నమాట. కానీ ఇది సబ్మిట్ చేసే ముందు ఈ ప్లాన్ అంతా కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సబ్మిట్ చేసి వాళ్ళ అనుమతి అంగీకారం వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు పెడతాం అనమాట. అంటే సుమారుగా 15 రోజుల తర్వాత ఇది మొదలవ్వచ్చు. అయిన తర్వాత 6 నెలల్లోగా ఏదో ఒక విషయం నిర్ధారణ చేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, తర్వాత ఐసీఎంఆర్కి కూడా సబ్మిట్ చేస్తాం. లక్నో నుంచి వచ్చిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ బృందానికి డాక్టర్ మాణిక్యం నేతృత్వం వహించారు. ఈ బృంద సభ్యులు ఉద్దానంలోని వాతావరణ పరిస్థితులను పరిశీలించారు. వ్యవసాయ పద్ధతులు, పురుగుమందుల వినియోగంపై ఆరా తీశారు. ప్రజల ఆహారపు అలవాట్లను నమోదు చేసుకున్నారు. నీరు, మట్టి, కొబ్బరి పీచు నమూనాలు సేకరించారు. వైద్యారోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో చర్చించారు. We have also interacted with farmers, people working in different occupation. I have also collected some samples for serious estimation of chemicals present there, especially like pesticide. We have talked to farmers who have shown different varieties of pesticides, other insecticides used in like agriculture, various agriculture crops, especially in paddy. So we will look at it seriously and come back with some solid report. It's a big challenge, but we should work on it. వ్యాధి తీవ్రత ఎక్కడెక్కడైతే ఉందో డిఎంఎండ్హెచ్ఓ గారు ఇచ్చినటువంటి రికార్డ్స్ ప్రకారం మేము ఆ గ్రామాలకు తీసుకెళ్లి అక్కడ వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, అతను వారికి కావాల్సినటువంటి మా డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇన్పుట్స్ అన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. గతంలో ఉద్దానం వచ్చి పరిశోధనలు జరిపిన నిపుణులు తయారు చేసిన నివేదికలను కూడా కేంద్ర బృందాలు సేకరించాయి. వాటిని సమగ్రంగా అధ్యయనం చేస్తున్నాయి.